పెట్టండి, మాకేం అభ్యంతరం లేదు. మేము తప్పులు, చరిత్రలో అనేక తప్పులు జరిగింటే తులసిరెడ్డి గారు ఇప్పుడు ఎవరు తప్పు చేసినా తప్పే. ఇక్కడ ఉన్న పేర్లు తొలగించడం అనేది ఒక యాంగిల్, కొత్త పేర్లు పెట్టడం వచ్చేసి కొత్త పథకాలకు కొత్త వారి పేరు పెట్టడం అనేది ఒకటి. ఇక్కడ మహాత్మా గాంధీకి సంబంధించి ఆల్రెడీ ఉంది, ఉన్నదాన్ని తీసేసి అందులో ఆయన జాతిపిత, ఆయన ఒక పార్టీ అని కాకుండా జాతిపితగా, ప్రపంచ నాయకుడుగా అది ఒక గర్వకారణంగా భారతదేశానికి భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు సోనియా గాంధీ పేరు, రాజీవ్ గాంధీ పేరు, రాహుల్ గాంధీ పేరు, ప్రియాంక గాంధీ పేరు ఉన్నప్పుడే కానీ బీజేపీ అధికారానికి వచ్చింది కదా. లెగసీ వచ్చేసి మొత్తం గాంధీ పేరు అని చెప్పేసి వేశారా? కానీ ఆయన ఒక సింబల్ గా, జాతిపితగా భావిస్తున్నాం. కాబట్టి ఆయన పేరు తీయడం అనేది అసలు ఆలోచన రావడం అనేది అది యాక్చువల్ గా బీజేపీ పార్టీకి, మోడీకి, దాన్ని సమర్థించే వాళ్ళకే బెడిసి కొడుతుంది తప్పనిచ్చేసి ఇప్పటికైనా అది నిజంగా చెప్తున్నా కదా. ఒక చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ఉండొచ్చు, చంద్రబాబు పరిపాలన తప్పులు ఉండొచ్చు, కానీ అరెస్ట్ చేసిన విధానము, అక్కడ పెట్టిన విధానము, అది జగన్మోహన్ రెడ్డి పతనానికి అనేక కారణాల్లో మెయిన్ కారణం అది. ఇప్పుడు చెప్తున్నాను, డెఫినెట్ గా వీళ్ళు ఎన్నైనా ఉండొచ్చు విజయాలు, కానీ ఇది ఒక్కటి చాలు వచ్చేసేసి మొత్తం మోడీ ప్రభుత్వం పతనమయ్యేదానికి రాబో రోజుల్లో అది వినాశకాలే, విపరీత బుద్ధి. ఇప్పటికైనా వాళ్ళు మార్చుకుంటే ఊరికే సమర్థించుకోకుండా మోడీతో పాటు బీజేపీకి సపోర్ట్ చేస్తున్న టీడీపీ, జనసేన అందరూ మునిగిపోతారు. అది సెల్ఫ్ గా కొట్టుకోవడం ఇది. ఈ విషయంలో మీరు వచ్చి రిషి గారు అంటే ఇక్కడ కాదు, లెగసీని చంపేయడం కాదు. కాంగ్రెస్, ద స్టోరీ ఆఫ్ కాంగ్రెస్ షుడ్ నాట్ బి ద స్టోరీ ఆఫ్ ద కంట్రీ. ఇది ఈ ఆలోచన విధానంతో వెళ్తోంది బీజేపీ అని. రిషి గారు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు రాష్ట్రాలకి బడ్జెట్ పెరుగుతుంది, రాష్ట్రాలకి ఆదాయం. కాంగ్రెస్ ముక్త భారత్ అనేది వాళ్ళు ఎప్పుడో పెట్టినారు. కాంగ్రెస్ ముక్త భారత్ అనేది వాళ్ళు ఎప్పుడో చేసుకుంటారు, చేసుకుని రాహుల్ గాంధీ గారు ఆ మిషన్ మీదనే ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా పునరాలోచించి ఆ పేరు కొనసాగించి మళ్ళీ